గతేడాది ఆస్కార్ అవార్డ్స్ ఇండియాలో కూడా హాట్ టాపిక్ అయ్యాయి. RRR సాంగ్ ఆస్కార్ బరిలో నిలవటంతో దేశమంతా ఈ వేడుక కోసం ఎదురు చూసింది. ఆ వైబ్ ఈ ఏడాది కూడా కంటిన్యూ అయింది. మన సినిమాలేవి బరిలో లేకపోయినా ఈ ఏడాది కూడా ఆస్కార్ మీద ఇండియన్స్ ఫోకస్ గట్టిగానే కనిపిస్తోంది. కానీ వేదిక మీదే మన టాలెంట్ మిస్ అయింది. విశ్వవేదిక మీద ఒక్కసారైనా మెరవాలన్న కోరిక గ్లామర్ వరల్డ్లో ప్రతి ఒక్కరికి ఉంటుంది. అందుకే ఆస్కార్ వేడుక ఎప్పుడూ ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపికే. గతేడాది మన దేశంలో ఆస్కార్ బజ్ మరింతగా పెరిగింది. తెలుగు పాట ఆస్కార్ బరిలో నిలవడంతో హోల్ ఇండియా టాలీవుడ్కు సాహో అంది. అప్పటి వరకు ఇండియన్ సినిమాలు నామినేషన్స్ వరకు మాత్రమే వెళ్ళొచ్చాయి. ఫస్ట్ టైం భారతీయ సినిమాకు ఆస్కార్ అవార్డు రావడంతో దేశమంతా ఆ మూమెంట్స్ను పండుగలా సెలబ్రేట్ చేసుకుంది. అదే వేదిక మీద డాక్యుమెంటరీ ఫిల్మ్ ది ఎలిఫెంట్ విస్పర్స్ కి కూడా అవార్డు దక్కింది. RRR సాంగ్ కి అవార్డు రావడంతో ప్రపంచమంతా ఇండియన్ సినిమా వైపు చూసింది. ఈ ఏడాది కూడా ఆస్కార్ బరిలో మన సినిమాలకు ఎంట్రీ దక్కుతుందన్న నమ్మకం కలిగింది. కానీ స్క్రూట్నీ స్టేజ్లోనే ఆ ఆశలు ఆవిరయ్యాయి. ఇండియా నుంచి అఫీషియల్ ఎంట్రీగా ఆస్కార్ బరిలోకి దిగిన మలయాళ సినిమా 2018 ఫైనల్ లిస్ట్లో స్థానం సంపాదించలేకపోయింది. ఈ ఏడాది ఆస్కార్ బరిలో నిలిచింది ఒకే ఒక్క ఇండియన్ ప్రాజెక్ట్ టు కిల్ అ టైగర్. జార్ఖండ్లో జరిగిన ఒక గ్యాంగ్ రేప్ నేపథ్యంలో రూపొందించిన ఈ డాక్యుమెంటరీ ఇప్పటికే ఎన్నో అంతర్జాతీయ వేదికల మీద అవార్డులు సాధించింది. దీంతో ఆస్కార్ వేదిక మీద కూడా ఈ డాక్యుమెంటరీకి అవార్డు ఖాయం అన్న టాక్ వినిపించింది. ఫైనల్ గా డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్ కేటగిరీలో అవార్డు సాధిస్తుందని భావించిన టు కిల్ అ టైగర్ కూడా నిరాశపరిచింది. ఈ కేటగిరీలో 20 డేస్ ఇన్ మారియోపోల్ డాక్యుమెంటరీకి అవార్డు దక్కింది. రష్యా యుక్రెయిన్ వార్ నేపథ్యంలో ఈ డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్ ను రూపొందించారు. ముందు నుంచి ఊహించినట్టుగానే హాలీవుడ్ మూవీ ఓపెన్ హైమర్ ఆస్కార్ బరిలో సత్తా చాటింది. మేజర్ కేటగిరీలో అవార్డులు సాధించింది ఈ మూవీ. 13 కేటగిరీల్లో పోటీకి నిలిచిన ఈ సినిమాకు చాలా కేటగిరీల్లో అవార్డులు దక్కాయి. ఉత్తమ దర్శకుడు, ఉత్తమ నటుడు, ఒరిజినల్ స్కోర్, సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ లాంటి విభాగాల్లో అవార్డు సాధించింది ఓపెన్ హైమర్.